నా పేరు నితీష్ కుమార్ రెడ్డి. నేను కొట్టిననుకో నువ్వైతావు నా కింద చెడ్డి. నితీష్ తమ్ముడు ఎక్సలెంట్ ఆడతానువే. మన ఎస్ఆర్హెచ్‌కి నువ్వు ఒక సేవియర్ లెక్క మారతాను. కీప్ ఇట్ అప్. అట్లుంటది మనతోని. మనల్ని ఒకసారి నమ్మిండనుకో మనం ఊరికినం. ఇంక సన్‌రైజర్స్ రై ఎత్తాల్సిన సమయం వచ్చింది. భువి, నట్రాజను, కమిన్సు మొత్తానికి హైదరాబాద్ బిర్యానీ పెట్టిర్రు గదా! సరే చూసుకుందాం తీ. ఏందివే చూసుకునేది? క్వాలిఫైయర్‌ల కనపడుర్రి పిసుకుతాం వట్టిగనే. గ్లాసాను వాళ్ళు మంచిగానే ఆడినాం. మనం మంచిగానే ఆడినాం. కానీ మ్యాచ్ మనం గెలిచినాం. ఎందుకంటే భువి డిఫెండ్ చేసింది కాబట్టి. మన ఫీల్డింగ్ మాత్రం చానా పూరున్నది వే. అవునువే మనకి ఫీల్డింగే పెద్ద బొక్క పెట్టేటట్టున్నది. ఇంకొద్దిగా పాన్ పరాగ్ గాడు గెలిపించేటోడు మ్యాచ్‌ని. మరి పరంగ్ అంటే వట్టిదేనా? హైయెస్ట్ ఇండివిడ్యువల్ స్కోరు 409. ఇంకా మాకు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఆరెంజ్ క్యాప్ ఈసారి మింగుడే. మీరెక్కడికి వెళ్తారువే? గా బట్లర్ పుల్ల, నా పుల్లకి భూమి తీయకపోతే మ్యాచ్ మాది. వన్ సైడ్ మ్యాచ్ ఇది మాకు. మరి వట్టియేనా అన్నారా స్వింగ్ కింగ్ అని? ఎవరి పిల్ల ఎట్లా తీయన్నా ముందే రాసి పెట్టుకుంటా. దాన్ని ఎగ్జిక్యూట్ చూస్తే పుల్ల ఇరగాలి. ఏంది పోవాలన్నా బుర్జ్ ఖలీఫా అంత ఎత్తున్నావు. లాస్ట్ బాల్కి అట్లీస్ట్ ఒక సింగిల్ తీయలేవా? సింగిల్ తీసినా కానీ మ్యాచ్ డ్రా అవుతుండే. మనకు 2 పాయింట్లు ఎందుకు తమ్ముడు? ఆల్రెడీ మనం క్వాలిఫై అయిపోయినాం. నీకు గావాల్సిందేంది 2 పాయింట్లే గదా! డీసీఓలు అద్దైనా చేతిలో పెట్టి పంపిత్తరు. వాళ్ళ దగ్గర నుంచి లాక్కుందాం తీ. మనం క్వాలిఫై అయితాం బ్రో కరెక్టే. కానీ మన డౌట్ అంతా క్వాలిఫైయర్‌లనే. గెలుత్తంలే తమ్ముడు ఎందుకు కంగారు పడతానవు? ఇంత అన్యాయం ఉంటదా కమిన్సు? ఒక్క మ్యాచ్‌లో ఫెయిల్ అయితేనే పక్కకు పెట్టిర్రు గదా! నీయవ్వ లాస్ట్ సీజన్ ఎస్ఆర్‌హెచ్‌కి కెప్టెన్‌వే నేను. మార్క్‌రాము నీ జాగలగా ఎన్సన్ తీసుకున్నావు. ఎన్సన్ ఏం చేయలేదు గదా! ఇప్పుడు నువ్వే అత్తవు తీ టీమ్‌లకి. సరే మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితోనున్నదివే కమిన్సు? మనం మంచి ఊపు మీద ఉన్నాం. గిదే ఊపులో ఇంకొకరిని విసకాలే. మన నెక్స్ట్ మ్యాచ్ ఎంఐ తోటున్నది. హార్దిక్ పాండ్యా వద్దన్నా గాని ఇచ్చి పంపిత్తడు. మనం నెట్ రన్ రేట్ చేతిలో పెట్టుకోవాలే. మనం టాప్ 2లో ఉండాలే. గిదే మన లక్ష్యం మ్యాన్. చూసుకుందాం క్లాసాను బ్రో. మీరు టాప్ 2లో ఉంటారో మేము టాప్ 8లో ఉంటామో చూసుకుందాం తీ. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోకి అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో వీడియో గురించి మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇంక మంచి మంచి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి.